అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఇప్పుడైతే ఈడీ పరిధిలో ఉంది కాబట్టి ఈడీ ఎంక్వైరీకి పిలిచారు. 7వ తారీఖు నాడు ఏదో నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఆ విచారణ సందర్భంగా మరి వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకంటే నిజంగానే ఇంట్లో అవినీతి ఉందా లేదా తేల్చాలనే ఆలోచన ఈడీకి ఏముండదు, ఏసీబీకి ఏముండదు. ఇవన్నీ పొలిటికల్. ఈడీ సిబిఐ అంటేనే పొలిటికల్. తర్వాత ఏసీబీ అంటే ఇక్కడ పొలిటికల్. నిజంగా అవినీతి చేసే వాళ్ళని పట్టుకోవడానికి వీళ్ళకి ధైర్యం లేదు, దమ్ములు చాలాయి. ముఖ్యమంత్రికి కానీ ఏసీబీ అధికారులకు కానీ బోల్డ్ అంత అవినీతి జరుగుతుంది. అన్ని దిక్కులు అవినీతి ఉంది. ఇక్కడ ఉంది అక్కడ లేదనేది లేదు. భక్త ప్రహ్లాదులో పద్యం ఉంది, ఇందుగలదు అందు లేదనే సందేహం వలదు, అవినీతి ఎక్కడ వెతుకుతే అక్కడే దొరుకుదు. బట్ ఆ లక్ష్యాలు ఏమి వీళ్ళకు ఉండవమ్మా. ఎందుకంటే వీళ్ళేమో నిజాయితీ పరులు కాదు కదా. సో అవినీతి అంతటా ఉంది. రాజకీయ కక్ష కోసమే, బురద జల్లడం కోసం, అప్రతిష్ట పాలు చేయడం కోసం, ప్రజలను నమ్మించడం కోసం ఎంక్వైరీలు ఇవన్నీ పెడతారు. నిజంగానే ఇవన్నీ తేలుస్తాయంటే ఏం తెలియవు. అవినీతి కనుక ఉంటే 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. కేసీఆర్తో లాస్ట్ 5-6 ఏళ్ళ నుంచి వైరం ఉంది బీజేపీకి. మరి ఏ కేసులనైనా వాళ్ళు సాక్ష్యాలు ముందు పెట్టి నిజంగానే అవినీతికి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. ముఖ్యమంత్రిగా ఎన్నడో ఆయనను దించేసేవాళ్ళు. బట్ అటువంటిది ఏది లేదని వాళ్ళే చెప్పారు పార్లమెంట్లో. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని సాక్షాత్తు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ గారే పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్, పార్లమెంట్ మెంబర్, ఆయన అడిగిన ప్రశ్నకే అవినీతి ఏం జరగలేదు కాళేశ్వరంలో అని చెప్పాడు. రాజకీయంగా అవినీతి బాగా జరిగింది, 1,00,000 కోట్లు జరిగిందని కాంగ్రెస్ వాళ్ళు, అవినీతి ఉందని నరేంద్ర మోడీ. మరి అవినీతి ఉంటే ఎందుకు బయటపెట్టావు? మీ పార్లమెంట్లో మీ మెంబర్ ఎందుకు అట్లా మాట్లాడాడు, మీ మంత్రి ఎందుకు మాట్లాడాడు అంటే ఇవన్నీ ఏంటంటే జస్ట్ ప్రజలను ఇది చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప నిజంగానే వాళ్ళు అవినీతి ఉంటే ఎప్పుడో ఆధారాలు బయట పెట్టేవాళ్ళు. అయితే ఫార్ములా ఈ రేస్ అనేది మెయిన్గా వాళ్ళు తీసుకున్నారు. అంటే ఫార్ములా ఈ రేస్ కంటే ముందు ఫోన్ ట్యాపింగ్ అన్నారు. చాలా చాలా విషయాల్లో కేటీఆర్ని ఇరికించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వాళ్ళ బావమరిది తను గృహప్రవేశం ఏదో సమ్ పార్టీ చేసుకుంటుంటే కూడా వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి అక్కడ ఏదో రేవ్ పార్టీ నడుస్తుంది అని కూడా క్రియేట్ చేశారు కదా. అందులో కూడా ఆరోపణలే తప్ప ఆధారాలు కనిపించలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? అంటే ప్రజల్లో ఇటువంటి ఆరోపణలు బురద జల్లడాన్ని ప్రజలు నమ్ముతారు కొన్నిసార్లు. తర్వాత దానిలో ఎంక్వైరీ జరిగి ఇలా ఏం లేదు అని చెప్పి ఆ వార్త మీడియా ప్రసారం చేయదు. ఒకవేళ చేసినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోరు. అంటే బురద జల్లడాన్ని ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. మరి అటువంటిప్పుడు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఒక తెలివైన ప్రజలున్న ప్రాంతంలో, దేశంలో మీడియా వ్యవహారం కానీ రాజకీయ నాయకుల ప్రవర్తన కానీ కంప్లీట్గా వేరుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అబద్ధాలనే నమ్మడం, జనము అబద్ధాలను నమ్ముతున్నారు. నమ్మిలు కాబట్టి కేసీఆర్ని దించారు. వాస్తవాలుగా వాళ్ళు పరిశీలించే ఓపిక వాళ్ళకు ఉండి ఉంటే, ఆ చైతన్య స్థాయి ప్రజలకు ఉండి ఉంటే, అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు ఈ ప్రజలకు ఉండి ఉంటే కేసీఆర్ దిగిపోయేవాడు కాదు. ఆయన ఏం నమ్మిండంటే నా ప్రజలు గొప్పోళ్ళు, నా ప్రజలకు నేను అన్నీ చేశాను, ఇంటికి ఒక్కరైనా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓట్లేస్తే చాలు నేను గెలుస్తా అనుకున్నాడు. అది ఆ కేసీఆర్ అమాయకత్వమే అయింది. రెండవది టీఆర్ఎస్ పార్టీ కూడా మేము అన్నీ చేసినామని చెప్పారు కానీ నిరుద్యోగులకు అర్థమయ్యేటట్టుగా ఉద్యోగాలు మేమే కల్పించినాం దేశంలో అందరికంటే ఎక్కువగా, ఉద్యోగాల పరిస్థితికి ఇది ఉన్నాయి, ఇవి నోటిఫికేషన్లు ఇచ్చిన ఇవి అని విడమర్చి అర్థమయ్యేటట్టుగా వాళ్ళు చెప్పలేదు. ప్రజలకు ఆ సమాచార లోపం ఉంది, అవగాహన లోపం ఉన్నది. ఇదంతా నడుస్తున్నప్పుడు ఇటువంటివే రాజ్యం వెళ్తాయి. రేవంత్ రెడ్డి ఏది చెప్తే అదే నమ్మే పరిస్థితి ప్రజల్లో వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అవినీతి పరుడా కాదా అనేది తేల్చాలంటే ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ అయిన తర్వాత ఆడే ఆధారాలు దొరకవు. ఎందుకంటే అది అక్కడ అవినీతే లేదు కదమ్మా. ఎందుకంటే ఈ అమౌంట్ అంతా కూడా ఒక అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయింది కదా. అవును సార్. ఎందుకంటే 55 కోట్లు అనేది ఓపెన్గానే తను హెచ్ఎండిఏ వైస్ చైర్మన్ హోదాలో ఇవ్వమని, ఫారెన్ కంపెనీకి ఇవ్వమని తనే ఓపెన్గా చెప్పుకున్నారు, ఒప్పుకున్నారు కూడా. మరి ఇందులో ఏసీబీ ఇంటర్ఫియర్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? కేవలం కక్ష సాధింపే, వేరే ఏ రీజన్ లేదు. ఎందుకంటే ఇక్కడ అవినీతి లేదు. ఒకవేళ అవినీతి ఉందన్నా కూడా అది తేల్చడానికి ఒక హౌస్ కమిటీ లేకుంటే ఒక ఎంక్వైరీ కమిటీ వేయాలి. ఇంకోటి ఇది వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన ప్రాజెక్టు కాదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీ నుంచి వాళ్ళు వచ్చి ఇది మాకు ఇవ్వండి, మాకు ఇస్తే మేము చేస్తాము, మీకు ఇంత కమిషన్ ఇస్తామని అడిగింది కాదు. అది
ఇప్పుడు జనరల్గా మన ఇండియా దాటి బయట ఎక్కడ పోయినా కూడా ఏదో కొన్ని దేశాలు తప్ప ఈ ఫేమస్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ ఇట్లాంటి కాడ ఇటువంటి కరప్షన్ ఏమి ఉండదు. అధికారులలో కానీ ప్రైవేట్ కంపెనీలలో కానీ వాళ్ళంతా కూడా రూల్ ప్రకారం ఉంటారు, వాళ్ళ విధి విధానాల ప్రకారం ఉంటారు. ఈ మన దగ్గరనే ప్రతి దగ్గర అవినీతి కనబడుతూ ఉంటుంది. అయితే వీళ్ళు అట్లా నమ్మడానికి కారణం ఏంటంటే ఇంత అమౌంట్ ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిండు ఎలక్షన్ టైంలో. ఆయన తాపత్రయం ఏంటంటే హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు పెంచుదాము, 192 దేశాలు పోటీపడ్డ ప్రాజెక్టు మనం తెచ్చుకోగలిగినాం. అదివరకు ఉన్న కంపెనీ వెనక్కి పోయింది, గ్రీన్కో కంపెనీ వెనక్కి పోయింది కాబట్టి మనం దీన్ని ఏదన్నా చేద్దాము. గ్రీన్కో ఎందుకు వెనక్కి పోయింది కారణం అంటే వర్కౌట్ అవుతలేదు మాకు, దానివల్ల లాసే తప్ప లాభం లేదని. అయితే లాస్ వచ్చే ప్రాజెక్టును ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి ఎట్లా లాభం వస్తుంది? అయితే లాస్కు సిద్ధపడి కూడా వాడు ఆ ప్రాజెక్ట్ తీసుకుంటుండంటే వీళ్ళు బలవంతం చేస్తే వాడు తీసుకుంటాడు తప్ప వానంతర వాడు వచ్చి తీసుకోవట్లేదు. బలవంతం చేస్తే తీసుకున్నాడు వాడు ఎందుకు లంచం ఇస్తాడు? వీళ్ళ కామన్ సెన్స్ కూడా ఉండదు. ఇదేం నిలబడేది కాదు, తేలిపోతుంది.